చూసి స్టార్టింగ్ సార్ మేడం వచ్చింది. Good morning. Start. What's your name? Show me tiger. Where's the tiger? Pick up the tiger. Okay, show me rhinoceros. See? Bear. Where is the bear? Don't look right, bear. See properly from top to bottom. Where is fox? Very good, very good. Say thank you, ma'am. Thank you. This is one, two, half fever. This is Okay. Say your name. one, two, What's your name? one, Mahantu. Say better. You say. This is something. What is this? Socket. Sorry. Measuring tape. Very good. Nice. Very good. Shabash. You say better, Sana. So what you want to say, sir? Say good morning, ma'am. Say Sloka. Sloka you want to say? Saraswati Slokama. You what you say better stand up and say? What you want to say, say? Very good, very good. What do you want to say? Okay, now. మొత్తం ఇంట్లో వేసే పనులు కూడా అన్నీ నేర్పించాను ఇక్కడ A to Z బయటికి బయట జామాలు పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్స్ ఎలా వాష్ చేయాలి, హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, తినేటప్పుడు ఫోక్స్ ఫుడ్ నార్మల్స్ A to Z నేర్పిస్తున్నాను సబ్జెక్ట్ పరంగా. I want pink color. Show pink color. Where is pink color? Is this pink? Pink color. Where is red color? Red. Very good. Where is blue, beta? Blue. Very good. Where is orange? Orange. Where is yellow? Very good. This is blue. This is red. Fast. I'll give time for you to read. Okay? Slowly. దైనందిన జీవితంలో చేసే పద్ధతి తర్వాత మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. చెప్పేదానికి చేసుకుంటూ చెప్పేదానికి జనరల్గా చెప్పాలంటే పిల్లలకి పావులంటే ఇష్టం. ఆ పావులతోనే మనం సబ్జెక్ట్ చెప్పడం. ఇది కాన్సెప్ట్. వెరీ గుడ్. నైస్ నైస్. నెక్స్ట్. See this side. ఇందులో స్మూత్ రఫ్ హార్డ్ అనేది స్పర్శ బట్టి చెప్పండి. శోభశ్రీ ఇలాంటి మేడం గంటలు కళ్ళకి గంటలు కట్టేసి చూడకుండా మన స్పర్శతోనే చెప్పాలి. ఆ విధంగా elephant, pick up elephant. Where is ox? Ox. OX ox. See properly. Very good. Where is camel? Goat. Okay, very good. Say thank you. See this side. Correct.
గంగే చెన్మేత చైవ గోదావరి సరస్వతి నన్నయే సింధు కావేరి జలస్మి సన్నిధిం కురు శ్లోకాన్ని దానం చేసేటప్పుడు చెప్పుకోవాలి. వెరీ గుడ్. This is Rana LKG. Navashoyo Shloka. Adideva Namashabhyam. Padinama Vakala Ivakala Namatode. Prabhakala Namatode. Thank you. ఈ శ్లోకం చెప్పు. శ్లోకం సూర్యదేవుని ప్రార్థించేటప్పుడు చాటేటప్పుడు చెప్పే శ్లోకం. All people now I show you I just did of course. అదే చిన్ననాంచ పుణ్యం పైతం పాపనాశనం ఆపలం వరదిత్తం దస్సి వద్దరి సంప్రదాయం. థ్యాంక్ యూ. ఈ శ్లోకం ఎప్పుడు చెప్తారు చెప్పు. ఈ శ్లోకాన్ని బొట్టు పెట్టినప్పుడు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. శురంకరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే. ఈ థ్యాంక్ శ్లోకం ఎప్పుడు చెప్తారు. దీపం ముట్టించినప్పుడు చెప్పుకోవాలి. అసలు అనవసరం బాగా. ఈ శ్లోకం ఎప్పుడు చెప్తారు. కొంచెం మింగేసావు కొంచెం చెప్పారు. చెప్పుకోవాలా అంతా శుభం కలుగుతుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సంగీత ఇంట్లో చేస్తావా. ఇంట్లో ఇవ్వలేదు మేడం పేరెంట్స్. ఇంట్లో కలిసి కాబట్టి ఇక్కడ అన్ని నేర్పిస్తాం. ఓకే వెరీ గుడ్. అక్షర అక్షరమాల. Show me which letter. Catch and show me. Catch two hands. Say which letter it is. అవు అక్షర. Oh, Shweta. Slowly. జోష్ వస్తుంది. నేను ప్రొసీజర్స్ ఓ వస్తాను. ఏయా. కాన్ఫిడెంట్ You say. యూ సే ఓడా. Oh, Oda. Don't say properly. అత్తా కేస్ రేట్ లైట్ గో కేస్ అగైన్ రైట్ ఆఫ్ ఆరెంజ్ దిల్లా లైట్ గ్రీన్. థ్యాంక్ యూ. దిస్ వన్ దిస్ వన్ వేర్ ఈజ్ అవర్ తెలంగాణ. వేర్ ఈజ్ తెలంగాణ. Thank you.
ప్రతిదీ వాళ్ళకి రావాలి, మనం ఇంట్లో చేసే ప్రతి ఒక్క పని రావాలి. ఏమైనా మొబైల్ కాల్ వస్తే కూడా ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఇది మేడం. దీంట్లో వాళ్ళంతా This paper words in this class, this is singing. Why is flowing? Because this cat is lesson water. The chocolate. This is topics. In this water It is is singing. singing. Why? Because this cat is more than water. Thank you. వెరీ గుడ్. చిన్న పెట్టాల్సిన ఓపెన్ ఓపెన్. ఓకే నైస్. What is this show? Madam is asking us. What is this? I want number 6. 6 I want. 1, 2, 3, 4, 5, 6, madam. 6 row. I want number 2. Number 2. Here are the 10. 10. Number 10. Okay, okay. ఓకే గుడ్. వెరీ గుడ్. Thank you. What you do? Say thank you. So this is this. No, this one and this one. This one. This. You better. Sir. దీంట్లో ఏదైనా మేడం ఇలా కటింగ్ షేప్స్ చూస్తాము. లైక్ సర్కిల్ ఏదైనా షేప్స్ కటింగ్ చేస్తాము. బయట చేస్తే పింక్ వస్తుంది. వెరీ గుడ్. నో బ్యాగరీ అనమాట. ఎంజాయ్మెంట్ ఉంటుంది మనకి. ఎంజాయ్మెంట్ ఇన్ సెన్స్ ఇలా క్రాఫ్ట్, పెయింటింగ్స్, డిఫరెంట్ పేపర్ రీడింగ్, డిస్ట్రిక్ట్ ఇలా ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు పేరెంట్స్ సీజర్ ఇవ్వరు మేడం, నైట్ ఇవ్వరు. మన సీజర్ చేయండి మేడం. మీరు చేయండి. చూడండి క్యాట్ ఫేస్ 3000.
So, Butterfly, how you do? Is this dark face? It's different. Finish it. Show to madam. Show to madam. Take this. What is this? Very good. What is such Adopted over the circuits. The circuits Surface. circuits. Surface. Circuits. Surface. Generally we know about the circuit. Circuit is a closed pair and there is no edges and corners. Circuit has a very fast character, plus diameters and center and segment. But no usually system to radius. The radius is the circle of the radius endpoint. This here from center to end of circumference is known as radius. This is a radius. And the curve is the line segment joined to any point on the circumference. Set to end the center, so the line touches to two ends. This is a curve and the diameter. Curve. Yes, two endpoints touches to circumference. This is a curve and next is diameter. The diameter is the longest curve in this circus. The diameter is the line segment passing through the center. This is passing through the center. The line segment passing through the center. This is diameter. Yeah, this is the diameter. This is the line segment running through two endpoints. So the center is called diameter. This is a sector, this is a minor sector, this is a major sector. So where the chord will divide it easily. And you can pick anything from this. And we can make this shape by using these triangles. Like this. You can use this. Right. Like this. And this. This one is correct. Yes. That's it. And like this you can make different shapes with these shapes. By this you can improve your knowledge also. You can improve your logical thinking. In that way you can improve your knowledge. Thank you, ma'am. What is the name of this craft? Tangram puzzles. Knowledge. All of you. To improve our knowledge.
Say hello, madam. మెదడుకు నేత నిజంగా ఇవి చిన్నగా అనిపిస్తాయి కానీ బాగా ఆడుంటాయి కూడా. గుడ్ క్లాప్స్ ఆల్ ఆఫ్ యు మేడం డన్ మేడం అక్కడే ఉన్నాయి మేడం అక్కడే ఉన్నాయి What is this? Also one type of puzzle. Plus 4, minus 5, minus 50, minus 15, minus 10, minus 10, plus 50, plus 50, minus 2, plus 6. Answer? 60, 68. కరెక్ట్ మేడం నేను ఒకటి వేయలేదు కరెక్టే కావచ్చు. ఇంకొకటి రాశాను. Next. Slow, say slowly. Madam, type it. Minus 5, minus 3, Plus 10, minus 5. Wait, wait, stop. minus 5, Minus 5, minus 3, minus 3, 10, minus 5, minus 3. plus 20. that's plus 2. Answer? 22. Say again. మా క్యాల్కులేషన్ బుక్ తర్వాత మేడం వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది. ఇది లెవెల్స్ ఉంటాయి. 6th క్లాస్ వరకు. వేదిక్ మ్యాథ్స్ ఏంటంటే మనం ఒక సూపర్ మార్కెట్ వెళ్తాము. 7, వితౌట్ 8, క్యాల్కులేటర్ దీని అంతా విత్ ఇన్ సెకండ్స్ లో మనం If కౌంట్ it here, it is 10. 1, 0, 10. Next 20, 30, 40. It is 50. Again, it is, if you look totally numbers, it is 90. Answer is 90. ఇది కింద ఉంటేనే కౌంట్ కాదు, ఇది పైకి ఉంటే ఖచ్చితంగా కౌంట్. ఇట్ ఈస్ 90. ఇట్ ఈస్ 100. 1, 0, 0, 100. Which material? Remove the mask, but everyone remove the mask. Number remove your number. మేడం ఇటు చూపించండి మేడం ఇటు చూపించండి మేడం మన ఎక్స్ట్రా ఉంటుంది చూడండి బాల్ హ్యాండింగ్ చేస్తారు Yes.
క్లాసెస్ ఎట్లా అనిపించాయి? What do you use? Keyboards. పిల్లలకి క్యాలెండర్ నేర్పించినప్పుడు చాక్ పీస్ బాక్సెస్ పడకుండా మనకి అవగాహన అందరూ ఈ విధమైన బౌల్స్ వస్తాయి కదా. ఈరోజు డైరెక్ట్ హోల్డింగ్స్ పేపర్లో ఫుల్ డేస్ ఒక దానిపైన క్యాప్ లాగా పెట్టాలి. ప్రతి దాంట్లో క్యాప్ ప్లాస్టిక్ పేపర్స్ పేపర్స్ నాట్ ప్లాస్టిక్ పేపర్స్. ఓకే ఇది ఎక్షల్స్నా ఎక్షల్స్ ట్రైనా స్నాక్స్ మన లేస్ ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్స్ ఇంట్లో చెట్లు హాల్లో పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ఓల్డ్ ప్లాంట్స్ ఇలా వేసి మన రంగులు కలర్స్ మన పండుగ ఉన్నప్పుడు మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సేపు తీసుకెళ్ళాలి. మళ్ళీ లేదు మేడం మనకు కావాలంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ మళ్ళీ శంకు కూడా పండుగ అవి కూడా డ్రై చేసే కలర్లో మేము ఓన్లీ కలర్స్ అలా ఇంగ్లీష్ అవుతాయి ఓన్లీ దేనికి వస్తుంది ఓన్లీ బియర్స్ పాడని అయితే ఈ విధంగా మనం జూమర్ లాగా బయట ఏమో కొబ్బరి గట్ల షేక్ అవుతాయా దివాళీ టైంలో మనం యూజ్ చేయొచ్చు. లైట్ బెలూన్ మీరు ఎలా చేశారా? రెండు ఉంటాయి సెట్ వేరు వేరు మేడం మేడం అక్కడే ఉందండి మేడం అక్కడ నుండి అది ఓపెన్ చేయండి. ఓకే క్లోజ్.
లేదు ఇది కిచెన్ కిచెన్ డబ్బాకి వస్తుంది రోల్ తీసుకున్నా మేడం మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు నీళ్ళు చెప్పడం మోడిఫై చేసుకోవచ్చు. అదే ప్లాన్ చేస్తా అక్కడ చెట్లు పెట్టి ఇంటికి వస్తున్నారు ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయండి. Our topic is your Slowly. water fountain of next make by immediate and which is more important is of సేమ్ వాటర్ మళ్ళీ This item. కలర్ వంకాయలు కాస్ట్ ఇదేమో మేడం ఆయిల్ క్యాన్ So, good morning, madam. Thank you, ma'am. Next, Nizamabad Chief Advisor, please share some of your right. Hello, students. Thank you, madam. Thank you very much. And award. So, please once again put your hands together. And I wish everyone to be seated. To the theme of this program, that is our craft carnival, is the concept, the main concept of this program is to reuse the waste material. In our day-to-day life, we will see we get many waste materials instead of throwing outside. You know, the triple R is reducing, reusing, recycling. So that is called triple R symbol in science. Reducing, reusing, reducing means you should reduce the waste material. Next, reuse means we should do reuse again. And next, recycling again. So the main concept of this program is this triple R concept we took today, and we are using the waste material and we have modified in different way, and total we have exhibited 293 exhibits today. Really it's a very good 293 exhibits, and total 575 students have participated in this program today. So thank you to Abhilav management for giving this platform to all of us. And I would like to convey my heartfelt thanks to Abhilav teachers. Without teachers, this program might not be succeeded. And teachers' help is also there for you. And especially these students, you all were working since from 20 days. You did work hard, and you have prepared the model by yourself. You have reused it again. And total Montessori 132 and craft 167. Total 293 exhibits we have arranged today. And here students they came with different ideas, different models. Like we have not wasted soap covers, plastic bottles, medicine papers, jute threads, newspapers, old bangles, and old pins, old buildings, cardboard boxes, papers, old pots, plastic material. Everything is important for us. Whichever way, even at last, whichever biscuits you need, biscuit packets, lace packets. So nothing is waste. Everything we can use it again, right? So everything is important in the world. We should have knowledge to read. Madam, please hand over the rights to her.
Dubai. I would like to call in senior level, Darshini, in Star University. శ్రీమతి దండు నీతి కిరణ్ శేఖర్ చీఫ్ గెస్ట్ చీఫ్ అడ్వైజర్ గారు హెచ్ఎం గారు మై స్టాఫ్ అండ్ మై డియర్ చిల్డ్రన్ నిన్న రోజున మేడం నేరు గారిని నేను ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే వారు చాలా పనులు, ఎందుకంటే మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ సిటిజన్, వారికి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఇది ఉన్నా కానీ మనము సెండ్ చేసేస్తూ ఈ విధంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము మేము అని చెప్పేసి పిలవగానే నేను థ్యాంక్ చేస్తున్నాను మేడం. తర్వాత మేడం గారికి నేను హ్యాపీ ఇన్వైట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మా మళ్ళీ నెక్స్ట్ బతుకమ్మ కూడా మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. మేము వచ్చే బతుకమ్మ కూడా మీరు రావాల్సిందే, బతుకమ్మ ఆడాల్సిందే, బతుకమ్మను మనం ఎత్తుకోవాల్సిందే. థ్యాంక్ యూ మేడం. అదే టైం అయిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మోహన్ అన్న గారు కూడా వారు కూడా బిజీగా ఉంటారు. థ్యాంక్స్ సార్, నేను కూడా మీకు థ్యాంక్ చెప్తున్నాను. వన్స్ అగైన్ ఈ గెస్ట్ అందరూ కూడా నా థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. చాలా చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ బయటకు తీయడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. నేను చాలామంది పిల్లలు చూసినప్పుడు వాళ్ళ ఆసక్తి ఉన్న రంగాన్ని ప్రోత్సహిస్తే అందులో ప్రతిభ చూపెట్టగలుగుతారు. ఇక్కడ మీరు చాలా రకాలుగా ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా తమ్మడం గారిని నేను అభినందిస్తాను. చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన సాంప్రదాయాలు కానీ మన పద్ధతులు కానీ తెలియజెప్తూ. అయితే విద్యార్థులారా, మీరు మీకు ఇష్టమైనటువంటి ఈ కార్యక్రమంలో ఎంత ఆసక్తిగా పాల్గొంటారో అంతే ఆసక్తిగా చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాలి. చదువు కూడా ఒక ఆటలాగా భావించాలి, ఇష్టమైనటువంటి ఆటలాగా భావించాలి. చదువు అనేది ఒక గేమ్ లాగా ఉంటేనే మీరు బాగా చదవగలుగుతారు. కష్టమైన పనిగా ఉంటే మనం చేయడం, ఇష్టమైన పని అయితే ఏదైనా చేస్తాం. కాబట్టి చదువుని కూడా ఇష్టపడి చదవండి, కష్టపడి చదవండి. ప్రతిదాన్ని ఇష్టపడాలి. మ్యాథ్స్ అంటే హార్డ్ అనుకోండి, ఎందుకు హార్డ్, నాకు ఎందుకు రాదు అని రోజు ఒకరోజు మీరు మమ్మీ కాకరకాయ కూర వండి పెడుతుంది వద్దు అంటారు. ఏంటన్నా ఆరోగ్యానికి బాగుంటుందా, తినాలి అంటారు. ఒకరోజు 2 రోజులు 3 రోజులు అప్పుడప్పుడు పెడుతుంది. కాకరకాయ ఏముంది, ఇష్టమైపోతుంది, తినాలనిపిస్తుంది, తీపి పడిపోతుంది కదా. అలాగే ఎంత కష్టమైందన్నా మీరు ఇష్టపడ్డ అలవాటు చేసుకుంటే అది అసాధ్యం కాదు, సుసాధ్యమే. దర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ యువర్ కెరీర్ ఫ్యూచర్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు తలుసుకుంటే అదే చేయగలుగుతారు. పిల్లల్లో మీ మైండ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఖాళీ సిస్టంలో నీళ్ళు పోస్తే ఎంత నిండుతాయి, నిండా నిండుతాయి. హాఫ్ ఉంటే హాఫ్ నిండుతాయి.
కొంచెంగా ఉంటే కొంతమే జరుగుతాయి. మనం వేస్టేజ్ అంతా పనికిమాల సబ్జెక్టు, ఇతర యాక్టివిటీస్, ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ కనుక ఈ మైండ్ అనే బాటిల్లో ఎక్కువ ఫిక్స్ చేస్తే మీ చదువుకు ప్లేస్ తగ్గిపోతుంది. అట్లా కాకుండా మీ చదువుకు ఎక్కువ టైం కేటాయించి మిగతా విధంగా హై స్కూల్ పిల్లలకి మరి ఒక దశకు వస్తున్నారు, మీరు ఒక అడవసరికి ఏజ్కి వచ్చారు కాబట్టి మీ ఆలోచనలు పరిపరి విధాలుగా దిక్కులు చూస్తూ ఉంటాయి. టైం పాస్ చేయడానికి ఆలోచించి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అదర్ అట్రాక్షన్స్, టైం పాస్ వ్యవహారాలు, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళడాలు, ఏవో తినడాలు, గ్రూప్ మీటింగ్స్, గ్రూప్ చాటింగ్, తర్వాత మొబైల్ టైం వేస్ట్, ఇవన్నీ కూడా. మొబైల్ ఎప్పుడు వాడాలి? మొబైల్ ఎట్లాంటిది? ఒక పదునయ్యే కత్తి లాంటిది. పళ్ళు పెట్టి కత్తి పెట్టామనుకోండి, మీకు పళ్ళు కోసుకోవాలని అర్థమవుతుంది కదా. ఊరికే కత్తి పెడితే మైండ్ సర్కిల్ ఏం చేస్తాడు? ఎవరు పొడిచేయాలని అంటాడు. అంటే ఒకటే అది, కత్తి ఒకటే, వాడే విధానం వేరు. మొబైల్ కూడా అలాంటిదే. మీరు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కనుక జాగ్రత్తగా వాడినట్లయితే మీ నాలెడ్జ్ పెరుగుతుంది. సొసైటీలో మీరు మంచి పౌరులుగా ఎదుగుతారు, మంచి పిల్లలుగా ఎదుగుతారు. మీరు మీ అమ్మ నాన్న కోరుకున్నటువంటి ఉన్నత శిఖరాన్ని మీరు తెచ్చుకొని అడ్వైజ్ చేయగలుగుతారు. గోల్ ఉండాలి. గోల్ లేకుండా, గమ్యం లేకుండా ప్రయాణం చేయలేము. గాలిపటాలు ఎగరేస్తాం, తెగిపోయింది అనుకోండి ఏమవుతుంది? దానం ఉంటే మన చేతుల్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. తెగిపోతే గాలి ఎక్కబోతుంది. మనం కూడా అలా కావద్దు, తెగిన గాలిపటాలా కావద్దు. మీ అమ్మ నాన్న మాట వినండి, వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పోషణ చేస్తూ మీ భవిష్యత్తు నిర్మాణం చేసే వ్యక్తులు. ఉదయం లేవగానే అమ్మ నాన్నకి కనీసం గుడ్ మార్నింగ్ చెప్పండి, కాళ్ళ దండం పెడితే మరీ మంచిది. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే ప్రతి ఆశీర్వాదం మనం ఒక్కొక్క మెట్టు ఎదగడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఒక చిన్న సూచన, పిల్లల్ని వాళ్ళు ఇష్టమైన పని చేయండి. మనం బలవంతంగా నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు ఇదే కావాలి, అదే కావాలి అని అడగద్దు. చాలా రకాల వృత్తులు ఉన్నాయి. ఏం చదువుకున్నా చదువుకోకపోయినా జీవితం అనేది వాళ్ళకు ఉంది. మన సరైన జీవితాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే, ఆలోచన సక్రమంగా చేయగలిగితే వాళ్ళు మీరు అనుకున్నట్టుగా ఎదుగుతారు. మరి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మా అన్నగారు లక్ష్మణరావు గారికి చాలా తక్కువ జరుగుతాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి. ఎందుకంటే ఆలోచన ముందు ప్రిన్సిపాల్ వాళ్ళకు ఉంటే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. నిజంగా మనం అందరం కూడా ప్రిన్సిపాల్ మేడంని, కరెస్పాండెంట్ గారిని మెచ్చుకోవాలి. విత్ యువర్ పేరెంట్స్ ఆల్సో. మీ పేరెంట్స్తో పాటుగా అందరూ కూడా మెచ్చుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రిన్సిపల్ గారు, కరెస్పాండెంట్ గారు, అలాగే పెద్దలు మోహన్ గారు అందరికీ కూడా ఇక్కడికి చేసిన టీచర్స్, పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా ఆశీర్వాదాలు. ఈరోజు మీరు ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 20 days నుంచి, ఇంచుమించు 1 month నుంచి మీరు ఈ కార్యక్రమం ఉంది 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 అనే దాంట్లో ఇన్ని 390 290 వరకు చేశారు ఐటమ్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా సంపాదించాలి, చెయ్యాలి, నాది బాగుండాలి, నాది బాగుండాలని ఒక పోటీ, ఒక కాన్సన్ట్రేషన్ అన్నమాట. ఒక దాని మీద పట్టు లేదు, వాళ్ళకన్నా నాకు బాగా రావాలి, లేదు మేమందరం కలిసి బాగా చేయాలి, మా ఈ ప్రోగ్రామ్ ఏదైతే మా స్కూల్లో పెట్టాలి ఇది సక్సెస్ఫుల్ కావాలి, ఇలాంటి అన్ని ఆలోచనలతో 1 month నుంచి మీరంతా బాగా దాన్ని ఫైట్ చేశారు, అవునా కదా? ఆ విధంగా అలాంటి పోటీతత్వం, అలాంటి ఆలోచన ఎలా ఎటు కూడా మైండ్ డైవర్ట్ కాకుండా దీని మీదనే కాన్సన్ట్రేషన్ అంతా ఉండడం అనేది, ఇవన్నీ కూడా మీకు నేర్చుకోవడానికి, మీకు అలవాటు కావడానికి ఇలాంటి కార్యక్రమాలు అనేటివి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. తెలియకుండానే మీకు ఇవన్నీ అలవాటు అయిపోతాయి. ఆ ఆలోచన విధానం కానివ్వండి, ఏదైతే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉందో, ఆ శ్రద్ధ, అవన్నీ కూడా అలవాటానికి బుక్స్ చదివితే ఇంకా మంచిది. బుక్స్ ప్రతిరోజు కూడా ఉన్న సబ్జెక్ట్స్ 24 గంటలు కూడా చదవాల్సిందే. ఉన్నన్ని రోజులు కూడా అంటే మీరు ఒక జాబ్ సంపాదించే వరకు కూడా మీరు కంటిన్యూగా చదువుతూ ఉండాల్సిందే. కానీ దాంట్లో బ్రేక్ ఇస్తూ ఇలాంటి వాటికి కూడా టైం కేటాయిస్తూ ఉంటే చదువుతో పాటుగా కూడా మీకు ప్రాక్టీస్, ఆ కాన్సన్ట్రేషన్, ఆ మెమరీ, దీనికి ఎక్కువగా మనకి లాభం అయ్యేది మెమరీ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది.
మన పెద్దలు కూడా చెప్పిన విషయం అది. 24 గంటలు చదివే కన్నా కూడా చదివింది ఒక్కసారి చేతితో రాసిన దాన్ని మనం ఈ విధంగా అమలు చేసి ఒక ప్రయోగం అనేది చేస్తే చదివిన దానికన్నా రాస్తే బాగా గుర్తుంటుంది. రాసిన దాన్ని ఈ విధంగా ప్రాక్టికల్గా చేస్తే 100% సమ్ ఇయర్స్ వరకు కూడా అది గుర్తుండే అవకాశం ఉంటుంది. అది ఏ సెంటెన్సే కానివ్వండి, అదొక ప్రాక్టికల్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, 100% మనకి చాలా ఇయర్స్ వరకు అది గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ మనకి ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం అనేది. అయితే ఇందులో మీకు సైన్స్ ఉంది, సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అన్నీ కలిపి ఈ 3 సబ్జెక్టులతోని మీరు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. అవునా కదా? ఈ 3 సబ్జెక్టులోని ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇందులో మీరు యూజ్ చేయాల్సిందే. అవునా? తప్పకుండా యూజ్ అవుతాయి కూడా. అవి ఎట్లా అయితే మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి ఇవన్నీ కూడా. వాటితో పాటు మన జీవితంలో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. తప్పకుండా ఈ 3తో మనము నిత్య జీవితం మార్నింగ్ లేచిన మనిషి నైట్ పడుకునే వరకు కూడా మనకు అన్నీ కూడా ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ని ఇన్వాల్వ్ చేసి మీరందరూ కూడా ఈరోజు ఈ క్రాఫ్ట్స్ మీరు తయారు చేశారు. అదే కాకుండా మెయిన్ ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ఏది కూడా లేదు. ఏదైనా కూడా మనం మనకంటూ ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఇంతకన్నా అద్భుతమైనటువంటి కళాఖండాలను మనం సృష్టించవచ్చు. చాలా పెద్ద కూడా చేయవచ్చు. అయినా కూడా మీరు చాలా ఎఫర్ట్ చేశారు, చాలా బాగా చేయగలిగారు. ఇంకా అద్భుతాలు కూడా మీరు సృష్టించవచ్చు. ఇది మీ స్టార్టింగ్. దీన్ని ఇంకా సానబట్టి ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా అద్భుతమైనటువంటివి కూడా ఇందులో సృష్టించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి హెల్ప్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి పిల్లలు తల్లిదండ్రులు అంటే వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి మీరు చదువుకున్న తర్వాత మీ ఏదైతే టైం ఉంటుందో టైంని యూజ్ చేసుకొని మీరు ఏ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైనా సరే మీతో అయినప్పటికీ ఏమి చేయగలిగితే అవి మీరు ఇంట్లో తయారు చేయవచ్చు. ఇప్పుడు ఇది మీకు కాస్త ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది. దీన్ని ఇంకా మీరు సానబెట్టి ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న చెత్తను బయట పోనీయకుండా ఎంత రీసైక్లింగ్ చేసుకోగలిగితే, RRR పాటించగలిగితే 100% బయట చెత్త ఇంత రాదు. ప్లాస్టిక్ అనేది ఇంత బయటకి రాదు. ఎందుకంటే యాజ్ ఎ మేయర్గా నేను చూస్తున్నాను, ఎక్కడ చూసినా చెత్త చెత్త చెత్త. మేము బండ్లు పంపించలేక, లేబర్ని పంపించలేక చాలా అవస్థ అవుతుంది మాకు కూడా. వర్కర్స్ని పెంచాం. నేను వచ్చాక కూడా 300 వర్కర్స్ని పెంచా, ముందున్న వాళ్ళు కాకుండా. మేము వెహికల్స్ని కూడా పెంచాం, ముందున్నవి కాకుండా. ఎన్ని ట్రాక్టర్స్ తెప్పిస్తున్నాం, ఎంతమంది వెహికల్స్ మందిని పెడుతున్నాం, అయినా కూడా చెత్తను 100% మేము కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం. అంత పెరిగిపోతుంది ఎక్కడ చెత్త అక్కడ. ఇలాంటివి చేస్తే అందులోనే ఇది చేయగానే మొత్తం పోతుందని కూడా కాదు. ఎంతవరకు మనం రీసైక్లింగ్ చేయగలిగితే అంత సగం చెత్తన్నా కూడా మనం బయట పోనీయకుండా మనం చేసుకోవచ్చు. అది మనకి తర్వాత బాగా యూజ్ అయ్యే. ఎందుకంటే మన జనాభా పెరుగుతూ ఉంది, ఉండడానికి స్థలం అసలు జాగనే లేదు. మొత్తం నిజామాబాద్ అర్బన్లో చూసుకుంటే భూభాగం అనేది అసలు లేనే లేదు. అన్నీ ఎక్కడెక్కడ ఇల్లు, ఆఫీసులు అన్నీ దీంట్లోనే సరిపోయింది. అటు ఇటు పోతే ఉన్న కాస్త ప్లేస్లో చెత్త వాడడానికి ఆ చెత్తకే సరిపోతుంది మొత్తం. మీరు డంపింగ్ యార్డ్ వెళ్ళి చూడండి. నేను స్కూళ్ళల్లో కూడా చెప్తున్నాను, ఒకసారి డంపింగ్ యార్డ్ విజిట్ చేయించండి, పిల్లలకి తెలుస్తుంది. నిజంగా ఇప్పుడు బయోమైనింగ్ అనే ఒక సిస్టమ్ పెట్టించారు. ఆ చెత్తను సమ్ ట్రిలియన్స్ చెత్త అక్కడ జమ అయిపోయి ఉంది. ఇప్పుడు బయోమైనింగ్ తీసుకొచ్చారు. ఆ చెత్తను చేయడానికి ఇప్పటికి 1 year నుంచి కష్టపడుతున్నా కూడా సగం చెత్త కూడా రాలేదు బయోమైనింగ్. అంత ప్రొడ్యూస్ అవుతూనే ఉంది. మనకి ఇప్పుడు చెట్లు పెంచాలని చెప్పేసి అర్థారం కూడా కేసీఆర్ గారు మొన్నటి చేశారు. అది కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికి కూడా. దానివల్ల కూడా ఏంటంటే ఇప్పుడు మనం చెట్లు పెట్టుకోవడానికి ఏదైతే ఇంట్లో మెటీరియల్ మనకి ఇప్పుడు వంట చేసినప్పుడు కానీ, వేరే ఏదైనా చెత్త వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం కాంపోస్ట్ లాగా తయారు చేసి చెట్లకు వేయాలని చెప్పేసి కూడా మనం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈవెన్ ఎక్షన్స్ కానివ్వండి, ఈ విధంగా చేసుకుంటే క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. లేదంటే దాన్ని పౌడర్ చేసి మనం మాన్యువల్గా చెట్లకు కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా ఇంట్లో వచ్చిన ప్రతి చెత్తని, ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, కవర్స్ కానివ్వండి, ఈవెన్ కింద ఫుడ్ ఇప్పుడు మీరు చాలా బాగా చేశారు. ఈవెన్ మ్యాగీ ప్యాకెట్స్ అవి
లేస్ ప్యాకెట్స్లో ఉన్న కవర్స్తో కూడా మీరు మంచిగా క్రాఫ్ట్స్ చేశారు. ఆ విధంగా మనం అన్నీ కూడా చేయగలిగితే చాలా మటుకు చెత్త బయట పోకుండా ఉంటుంది. మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే రేపటి రోజు మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇప్పుడు 80కి వచ్చారు, 80 నుంచి 60కి వచ్చారు. మనం ఈ విధంగానే మెయింటైన్ చేసుకుంటూ పోయామనుకోండి, లాస్ట్కి వచ్చి 30 ఏళ్ళు కూడా మనిషి బతుకుడు. అంత పరిస్థితులు, అంత పర్యావరణాన్ని పాడు చేసుకుంటుంది ఎవరు? మనమే. దాన్ని మరి కాపాడుకోవాల్సిన అవసరము మనమే. దాన్ని కష్టపడి చేసుకోవాలంటే ఎవరు చేయాలని? మనమే. అన్నీ మనమే పాడు చేస్తున్నాం, మనమే కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనమే. ఇప్పుడు మా తాత ముత్తాతలు ఎవరు బాగా బాగుపడం చాలా ఏళ్ళు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. మేము 100, 80, 60. తర్వాత మీరేంటో, తర్వాత మీ పిల్లలేంటో. బంగారు భవిష్యత్తు అందరికీ ముందు భావితరాలకు ఇవ్వాలి అంటే మనం ఇప్పటి నుంచి కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటూ చెత్త పారబోస్తుంటే మీరు చదువుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులు ఏదో అమ్మ ఏదో ఆడవాళ్ళు తీసుకో బయట పారేస్తుంది, మీరు చెప్పండి అమ్మ దీన్ని రీసైక్లింగ్ చేయొచ్చు, లేదా మీరు బయట పారేది నేను వచ్చినాక నా సంగతిలో చూస్తాను అని మీరు ఎదిగిన పిల్లలు మీరు చెప్పాలి. అమ్మకు హడావుడి ఉంటుంది, లేదా తనకంత ఓపుకుండా, లేదా తనకు తెలియకపోవచ్చు. మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు చదువుతున్నారు, మీరు వింటున్నారు, మీరు అన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులకు మీరు చెప్పాలి. చెప్పి ఈ విధంగా దీన్ని చేద్దాం, దీన్ని కంపోస్ట్గా తయారు చేసుకుందాం, దీన్ని ఈ విధంగా తయారు చేద్దాం, ఇలాంటి ఆర్టికల్స్ తయారు చేద్దాం. ఇక్కడ మీకు స్కూల్లో మీ టీచర్స్ హెల్ప్ చేస్తారు. మీకు ఇంకేదన్నా ఉంది చాలా రోజుల నుంచి యూస్ఫుల్ అవ్వట్లేదు, మీరు తీసుకొచ్చి అడగండి, మీ టీచర్స్ని అడగండి, లేదంటే యూట్యూబ్లో చూడండి. మీ ఫోన్ ఎలాగో యూజ్ చేస్తారు, పిచ్చి పిచ్చి వాడిని ఆటలు ఆడకుండా ఇలాంటి ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే రీసైక్లింగ్ ఇంకా పద్ధతులు కొత్త చాలా వచ్చినాయి, ఏ విధంగా చేసుకోవాలి, వాటి మీద అవగాహన తెచ్చుకునే విధంగా ఫోన్ యూజ్ చేసుకోండి. ఫోన్ ఎప్పుడు కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉండాలని, ఫోన్కి మనం అడిక్ట్ కావద్దు. అది ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ ఏదంటే ఫోనే, వేరే డ్రగ్స్ అవసరం లేదు, ఫోనే. ఎందుకంటే ఫోన్ డ్రగ్ కొనుక్కోవాలంటే ఉన్నోడు పైసలు ఉన్నోడు కూడా డ్రగ్ కొనుక్కొచ్చుకుంటాడు. ఫోన్ అట్లుండదు, విషయాల్లోకి వాడుకుంటే చిన్న ఫోన్ అన్న ఉంటుంది, అవునా కదా? అట్లా ఫోన్ అంటే అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. కాబట్టి ఫోన్లో మరీ అడిక్ట్ కాకుండా మనకు ఏది యూస్ఫుల్, అది అందులో ఏది అవసరం మనకి అది మాత్రమే మనం తీసుకుందాం. అది కూడా లిమిట్, ఓన్లీ లిమిట్. అవసరానికి తగ్గట్టుగా 10 minutes టు ఒక 1/2 hour చాలు. తర్వాత అది పక్కన పెట్టాలి, మీ పనిలో మీరు చేసుకోవాలి. ఆ విధంగా మీకు మంచి టీచర్స్ ఉన్నారు, ఒక మంచి స్కూల్లో మీరు చదువుతున్నారు. ఇవన్నీ చేస్తే మీకు ఒక డైలాగ్ తెలుసాను కూడా, మహేష్ బాబుని తెలుసా? మీరు అందరూ బాగా చల్లగా ఉన్నారు కదా. ఊరు మనకి ఏది ఇచ్చిందో దాన్ని తిరిగి ఇవ్వాలి, తిరిగి అయిపోతే ఏమవుతుంది? లాభ అయిపోతారు. ఆ విధంగా మీరు కూడా ఏది ఎక్కడ ఇప్పుడు స్కూల్లో చదివితే ఆ స్కూల్ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీ పేరు, ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా షైన్ చేయాలి. వాళ్ళని గొప్ప స్థాయిలో మీరు తీసుకెళ్ళాలి అంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీరు అన్నీ కూడా చెప్పినట్టుగా ఫాలో అవుతూ మీరు అన్నీ కూడా చేయగలిగితేనే, ఇంత కష్టపడి చెప్తున్న టీచర్స్ వాళ్ళ జీవితం సఫలమైనట్టు, కన్నని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. మీరు కూడా ఒక చాలా పెద్ద పొజిషన్లో ఉండగలుగుతారు. అందుకే ఒక మంచి స్కూల్ దొరికింది, మంచి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, కరెస్పాండెంట్ గారు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలను చూస్తుంటే చాలా ముట్టేస్తుంది, ఎంత చక్కగా చెప్తున్నారో వాళ్ళన్నీ కూడా. వచ్చిరాని మాట, మంచి శ్లోకాలు అన్నీ కూడా, అంటే అంత హార్డ్ వర్క్ టీచర్స్ దగ్గర ఉంది, మీ దగ్గర కూడా ఉంది. కాబట్టి మరి ఇద్దరు కోఆర్డినేషన్ బాగా కుదిరింది అనుకోండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అన్నిట్లో కూడా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇంత మంచి స్కూల్ని, ఇంత మంచి టీచర్స్ని బాగా మీరు అవకాశం ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి. అన్ని విధాలుగా మీరు పైకి వెళ్ళాలి, మీరు బంగారు భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. పిల్లలు కూడా ఇక్కడ నుంచి నేషనల్ వరకు కూడా అబాకస్లో వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయం. బేసిక్ మ్యాథ్స్ కూడా ఉంది ఇక్కడ, మ్యాథ్స్ ల్యాబ్ కూడా ఉంది, అబాకస్ ఉంది. వీటన్నిటికీ కూడా మరి పేరెంట్స్ కూడా మంచిగా ఆలోచించి స్కూల్లో వేశారు. మీరు ఈ విధంగా చక్కగా వినియోగించుకొని ఈ భవిష్యత్తులో బంగారం ఎక్కాలని చెప్పేసి కోరుకుంటూ
Thank you so much. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో క్రాఫ్ట్ కార్నివల్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే RRR కాన్సెప్ట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. RRR కాన్సెప్ట్ అంటే ఇక్కడ రిడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్. అంటే మనం మార్నింగ్ నుంచి లేచి నుంచి పడుకునే వరకు మన ఇంట్లో మనకు ఎన్నో వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి. సో అవి బయట పడేసి జామ్ చేసే బదులు దాన్ని ఏ విధంగా రీయూస్ చేయాలనేదే కాన్సెప్ట్ ఈరోజు ప్రోగ్రామ్ కాన్సెప్ట్. సో ఈరోజు మా పాఠశాలలో మా సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో మా మేనేజ్మెంట్ మిస్టర్ పి నరసింహరావు సార్ గారు మాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి టాలెంట్ ఈరోజు వాళ్ళు చూపించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం డైలీ వాడే సోప్ పేపర్ కానీ, ప్లాస్టిక్ పేపర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, కాటన్ బాక్సెస్ కానీ, మామూలుగా ఆయిల్ క్యాన్స్, చిన్న చిన్న చెట్లు, కాటన్, పాత బట్టలు, దాన్ని ఏ విధంగా రీయూజ్ చేయాలి అనేది ఇక్కడ పిల్లలు డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మాంటెసరీకి సంబంధించి 161 అండ్ ఈ క్రాఫ్ట్కి సంబంధించి 161, టోటల్ మాకు 293 to 300 వరకు ఎగ్జిబిట్ చేశాము. ఇందులో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్, అంటే మా పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ టాలెంట్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో మా ఈ ప్రోగ్రామ్కి మేము మన మేయర్ నీతూ కిరణ్ గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మా పేరెంట్స్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్ సక్సెస్గా చేశామని మేము అనుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ పిల్లలకి చదువు ఒకటే కాకుండా అంటే చదువుతో పాటు ఇక్కడ వాళ్ళు ప్రతిదీ ఏ విధంగా చేయాలి, అంటే ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే దానికి సంబంధించిన పూర్తి అవగాహన పిల్లలకి ఉండాలి. అంటే పిల్లలకి ఇప్పటి నుంచే వేస్ట్ మెటీరియల్ వేస్ట్ చేయకుండా దాన్ని ఏ విధంగా మనం రీయూజ్ చేయాలి అనేది ఒక ఐడియా మనము ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉన్న టాలెంట్ ఈ షో ద్వారా బయటపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ వేలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చాలా కలర్ఫుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్, మన ప్లాస్టిక్ థమ్స్అప్ బాటిల్స్ తాగేసి బయట పడడం జరిగింది. దాంతో ఒక మంచి ఫ్లవర్ వాష్ చేశాను ఇక్కడ. అలాగే ఒక పెన్ హోల్డర్ లాగా, అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ని ఒక 10 రకాలుగా ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ 10 ఐటమ్స్ మనం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అలాగే మన ఇంట్లో ఉన్న పాత బట్టలు అవి పారేయకుండా వేరే వాళ్ళకి దానం చేయొచ్చు, కానీ దాన్ని ఏ విధంగా మనం ఇంట్లో కర్టన్స్ కానీ అదే బట్టలతో డోర్ మ్యాట్స్ కానీ ఇలా చేయడం అనేది మనం రీయూజ్ చేశాము ఇక్కడ. సో అలాగే ఉలెన్ థ్రెడ్స్ అండ్ థమ్స్అప్ బాటిల్స్, పిల్లలు తినే లేస్ ప్యాకెట్స్ కూడా పడేయకుండా దాంతో ఒక మంచి జూమ్ అని తయారు చేయడం జరిగింది. సో ఇలా ఒకటే కాకుండా చెప్పుకున్నట్టు చాలా ఉన్నాయి. సో మన డైలీ రొటీన్ వర్క్లో మనం తినే లేస్ ప్యాకెట్ నుంచి మొదలు పెడితే మనం కట్ చేసే కూరగాయల వరకు మనం తినే భోజనం కూడా ప్రతి ఒక్కరు ఒక వేస్ట్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఏది కూడా వృధా కాదు. సో ఈ RRR కాన్సెప్ట్తో ఎవరైనా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక అందమైన అలంకరణ వస్తువుగా మనము తయారు చేయొచ్చని మా పాఠశాలలో ఈరోజు మేము ప్రూవ్ చేశాము. థ్యాంక్ యూ. మేడం 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. సో దాన్ని మాంటెసరీ సిస్టమ్ అంటారు. అంటే ఈ మాంటెసరీలో వాళ్ళు చేసే ప్రతి ఒక్క కృత్యం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ ప్రాక్టికల్గా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎగ్జాంపుల్, వాళ్ళ షూలేస్ వాళ్ళు ఎలా కట్టుకోవాలి, వాళ్ళ టై ఎలా నాట్ చేసుకోవాలి, వాళ్ళు హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, అలాగే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం వాటర్ సర్వ్ చేయాలి, ఏ విధంగా మొబైల్స్ మనము పేరెంట్స్ ఏమైనా కాల్ చేస్తే ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి A to Z. అంటే ఇప్పుడు జనరల్గా కింద చెత్త పడేసినప్పుడు మనం మా పిల్లలకు పని చెప్పము, కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆ చెత్త ఎలా గ్రూమ్ చేయాలి, మనం చెత్త చాటు కూడా ఏ విధంగా యూజ్ చేయాలి, జిప్ ఎలా ఓపెన్ చేయాలి, బటన్స్ ఎలా పెట్టాలి, వెజిటేబుల్స్ ఎలా కట్ చేయాలి, ఫ్రూట్స్ ఎలా కట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ ఊరికి వెళ్ళింది అనుకోండి, సో వాళ్ళ బ్రెడ్ పైన వాళ్ళ జామ్ ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళ బాయిల్డ్ ఎగ్ ఎలా కట్, ఇలా ఒకటే కాకుండా మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఇలాంటి యాక్టివిటీస్ మనం ఇక్కడ మా సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో నేర్పిస్తాము. సో ఈ యాక్టివిటీస్ బేస్ మెయిన్ ఏంటంటే వాళ్ళ శారీరకంగా మానసికంగా డెవలప్ అవ్వడానికి సంబంధించిన యాక్టివిటీస్, ఫిజికల్ అండ్ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్
యాక్టివిటీస్, అలాగే వాళ్ళ బాడీ బ్యాలెన్స్ చేసుకోవడం. ఇదే కాకుండా మా స్కూల్లో ప్రతి ఒక్క అంటే మన దినచర్యలో మనం చేసే ప్రతి ఒక్క పనికి ఒక శ్లోకం అనేది ఉంటుంది, మన వేదాల్లో చెప్పారు. సో ప్రతి ఒక్క శ్లోకాన్ని అంటే మనం లేవగానే చెప్పే శ్లోకము, పడుకునేటప్పుడు చెప్పే శ్లోకము, బొట్టు పెట్టుకునేటప్పుడు చెప్పుకునే శ్లోకము, దీపం పెట్టేటప్పుడు చెప్పే శ్లోకం, ఇలా ప్రతి ఒక్క శ్లోకాన్ని మనం ఇక్కడ పిల్లలతో చెప్పించడం జరిగింది. ఇదైతే ఒక మంచి ప్లాట్ఫామ్, పిల్లలకి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి మాత్రం ఇది ఒక మంచి వేదికగా మనం అనుకోవచ్చు. అలాగే రీసెంట్గా మన అబాకస్ వేదిక ఎగ్జామ్స్ జరిగాయి. సో మాకు టోటల్ 9 ప్రైజెస్ వచ్చాయి. అందులో 3 ఇప్పుడు రేపు హైదరాబాద్లో కండక్ట్ చేసే స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళబోతున్నారు. 3 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో వాళ్ళకి ప్రైజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో దుబాయ్లో ఎక్కడైతే పెడతారో అందులో కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. అది పేరెంట్స్ కోఆపరేషన్ వల్లనే అవుతుంది. బట్ ఖచ్చితంగా మా 3 పిల్లలు దీక్షిత, అక్షర అండ్ సాత్విక 3 రేపు హైదరాబాద్లో కండక్ట్ చేసే స్టేట్ లెవెల్ వేదిక మ్యాథ్స్ అబాకస్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి మా స్కూల్ తరఫున, మా పిల్లల తరఫున, మా పేరెంట్స్ తరఫున, అలాగే మా టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ దర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. కలర్ఫుల్ ఇంత సక్సెస్ అయినందుకు మాత్రము స్పెషల్గా మా మేనేజ్మెంట్ మిస్టర్ పి నరసింహ సార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణం మా టీచర్స్ అండ్ మా పిల్లలు. 20 రోజుల నుంచి వాళ్ళ కష్టం అనేది చాలా కష్టపడ్డారు 20 రోజుల నుంచి. సో ఈరోజు ఆ కష్టం అంతా మర్చిపోయి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళని మెచ్చుకోవడము అంటే ఈ విధంగా ఉంటుందా అని మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. సో మా పిల్లలకి మాత్రం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Thank you.